వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సిందని రిగ్రెట్ అయిన క్షణం ఏదైనా ఉంది? నిఖిల్ ఒక కంటెస్టెంట్ నిఖిల్ ఉంటాడు మేడం, తను నామినేషన్ చేశాము. తను యాక్చువల్లీ రియల్లీ చాలా మంచిగా మేడం, చాలా మంచోడు, చాలా కూల్ పర్సన్. నిఖిల్ నాయర్. అవును మేడం, నిఖిల్ నాయర్. అతన్ని నామినేషన్ చేశాను. తర్వాత అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది, నేరపే చేశాం. ఎందుకంటే ఆ పాయింట్ దాని బిఫోర్ టాస్క్ నన్ను ఎలిమినేట్ చేస్తాడు మేడం, ఆ గేమ్ నుంచి నన్ను తీసేస్తాడు. తనుజ నన్ను ఉంటే నన్ను తీసేస్తాడు. అది తప్ప నాకు అతని మీద కోపమే లేదు మేడం. యాక్చువల్లీ రీతు చౌదరి డిమాన్ పవన్ మధ్య ప్రేమ నిజమేనా? అది ప్రేమలాగా అనిపించిందా మేడం మీకు? ఏమో బయట ఏవేవో గుసగుసలండి. నేను అక్కడ లైవ్లో ఉన్నాను కదా మేడం, అది ప్రేమ కాదు మేడం, ఇట్స్ ఏ ట్రూ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ మేడం. ఓకే, ఫ్రెండ్షిప్ అంటే నాకు అనిపించింది అయితే 100% అది ఫ్రెండ్షిప్పే మేడం. అప్పటికి మేము కూడా మాట్లాడుతూ ఉంటాం కదా మేడం, వెళ్తే ఫ్రెండ్షిప్ కానీ నార్మల్గా మాట్లాడుకున్నారు మేడం. బయటికి రాగానే భరణి గారిని కలిసారా? కలిసే మేడం. అన్నను మిస్ అవుద్దామా? దావత్ ఏమన్నా నడిచిందా? లేదు మేడం, నార్మల్ లంచ్ కూర్చొని లంచ్ చేసాం మేడం. ఓకే. ఎన్నో ఏళ్ళైపోయినా 7/G బృందావనం కాలనీ అనే సినిమానైతే మేము ఇప్పటికీ మర్చిపోలేం. పార్ట్ 2 వస్తుంది కదా? అవును మేడం, ఆల్రెడీ ఒక 70% అయిపోయింది మేడం. నేను బిగ్ బాస్ 3 months ఉండడంలోని షూటింగ్ ఆపారు మేడం. ఇప్పుడు నా పార్ట్ అంతా స్టార్ట్ అవుతుంది మేడం. ఈ మంత్ నేను షూటింగ్కి వెళ్తున్నాను మేడం, చెన్నై. కంప్లీట్ అయిపోతుంది మేడం. అది కొత్తగా ఇంకేమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా? ప్రెసెంట్ అయితే ఈ మూవీ అవుతుంది మేడం. కొత్త ప్రాజెక్ట్స్ అంటే ఇంకా కాల్స్ వస్తున్నాయి, అది అవుతాయి మేడం. ఇంకా ఈ బాబు గౌతమ్ని కూడా చూసాం, చాలా యాక్టివ్ గా ఉన్నాడు. మిమ్మల్ని బిగ్ బాస్ కి పంపించింది కూడా తనే, తన కోరిక మీదే మీరు వెళ్ళారు. అవును మేడం. అయితే మరి ఇప్పుడు పిల్లల్ని ఏమైనా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే అవకాశం? హీరో మేడం మావాడు, ఇప్పటికీ హీరోవే. అవునా? తన ఇష్టం మేడం, తన ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 100% నేను సపోర్ట్ చేస్తాను మేడం. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుందండి మీకు? నాకు ఫుల్ సపోర్ట్ మేడం. ఎందుకంటే మనకి షూటింగ్స్కి వెళ్తాం మేడం, డే అండ్ నైట్ అవుతుంది. నైట్ 2 o'clock వెళ్ళినా 3 o'clock వెళ్ళినా తను ఫుల్ ఆకలేస్తుంది అన్న అప్పటికప్పుడు నాకు టిఫిన్ చేసి కూడా పెడుతుంది మేడం. లాస్ట్ ఇయర్ ఆ మిడ్ నైట్ కూడా మేడం పడుకొని లేచి ఫుడ్ చేసి ఇవ్వడం అన్నది, అది బయటకు వెళ్తేనే లేకపోతే ఆన్లైన్లో పెట్టుకొని అని అంటారు, కానీ అలా కాకుండా అంత సపోర్ట్ మేడం నాకు. తను ఏ టైంకి వచ్చినా లేచేది, మీరు పక్కన అయితే అసలు నిద్రే రావట్లేదు అని అంటుంది మేడం. అంత సపోర్ట్గానే అసలు ఇంకా మెలుగ్గానే ఉంటుంది. ఇంకా రాలేదని మధ్యలో కూడా ఫోన్ చేస్తుంది, 2 అవుతుంది ఇంకా రావట్లేదు ఏంటి అని అడుగుతుంది మేడం. పాపం 14 weeks మీరు లేకుండా ఎలా ఉన్నారు? అదే మేడం, ఫస్ట్ అది బిగ్ బాస్లోని హౌస్ రాగానే ఎలాగున్నారండి అని అడుగుతుంది ఫస్ట్. అసలు మేమైతే ఉండలేకపోయాము, మీరు ఎలాగున్నారు అని అంటారు మేడం. కరెక్ట్. అసలు ఏ ఏజ్లో మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు? ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్ళైంది? మేడం నేను 2002 ఎంట్రీ మేడం. మీ ఏజ్ ఎంత? 17 మేడం. 17. అవును మేడం. అప్పుడు క్యారెక్టర్స్ కూడా మీ ఏజ్ కి తగినట్టుగా భలే వచ్చాయి కదా సుమన్ గారు? అవును మేడం. మీరు కూడా చాలా నటించడం కాకుండా చక్కగా జీవించేసేవాళ్ళు ఆ పాత్రల్లో. అవును, అందుకే కదా మేడం ఆడియన్స్ కానీ అందరికీ దగ్గర అయ్యేది, న్యాచురల్గా ఉంటుంది, న్యాచురల్గా మాట్లాడతాడు అనేది అందరికీ బాగా కనెక్ట్ అయ్యాను మేడం. సుమన్ గారు, అసలు పిల్లలకి మీరంటే ఎంత ఇష్టమోనండి. అంటే అప్పుడు మన తరంలో కావచ్చేమో, అప్పుడు కూడా మీరు మా అందరిని యంగ్స్టర్స్ని కూడా చక్కగా అలరించారు. ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చిన తర్వాత కూడా మీకు కొత్త ఫ్యాన్స్, ముందు కిడ్స్ పిల్లల్లో కూడా మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. మీరు బయటికి రాగానే మా అబ్బాయి మీతో మాట్లాడాడు, అంకుల్ నేను మీకు సపోర్ట్ చేశాను అని. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు కూడా మిమ్మల్ని అంత యాక్సెప్ట్ చేయగలడం అనేది చిన్న విషయం కాదు. మీరు నటించారండి, చక్కగా జీవిస్తారు, అంటే మీరు మీలాగా ఉంటారు. అది మేము బిగ్ బాస్ లో కూడా చూసాం. అంటే స్టార్టింగ్ లో అయితే నేను కూడా అనుకున్నాను అంత నెమ్మదిగా ఉంటే బిగ్ బాస్ లో ఎట్లా నడుస్తుంది అని. బట్ బిగ్ బాస్ అంటే కొంతమందికి ఉన్న అభిప్రాయాన్ని మాత్రం మీరు మార్చేశారు సుమన్ గారు. బస్లోని శివాజీ అన్న ఒకటే అన్నారు మేడం, బిగ్ బాస్ 1 నుంచి 9 వరకు ఇలాంటి పర్సన్ చూడలేదురా, పాజిటివ్గా వెళ్ళి పాజిటివ్గా వచ్చావు అని నిజంగా చాలా అప్రిషియేట్ చేశారు మేడం శివాజీ అన్న అయితే. ఎలాంటి కాంట్రవర్సీ లేదండి, ఒకళ్ళని ఒక మాట అనడం లేదు, కెమెరా కోసం కంటెంట్ ఇవ్వడం కోసం ఎలా పడితే అలా మాట్లాడింది లేదు. అంటే మీ నేచర్ అలాంటిది కాదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ గా మీరు అక్కడ అలా ఉన్నారండి. అవును మేడం. కానీ అసలు నిజంగా సుమన్ శెట్టిని ఇన్ని రోజులు అందరూ జస్ట్ స్క్రీన్ మీద చూసి అది నటన కదా అనుకున్నారు. బట్ బిగ్ బాస్ కి వెళ్ళి రావడం వల్ల మీరు న్యాచురల్ గా ఇలా ఉంటారని అర్థమైంది. అయితే బిగ్ బాస్ కూడా కొత్త అర్థం చాలా మంది తెలుసుకున్నారు.
మేడం. యాజ్ ఇట్ ఈస్ గా ఎవరిని ఎలా ఉంచాలో అలాగే ఉంచేస్తారు బిగ్ బాస్. స్క్రిప్టెడ్ కాదు. 100% స్క్రిప్ట్ కాదు మేడం. కానీ శివజాన్ కూడా ఒకటే అన్నారు, బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు అందరూ ప్రిపేర్ అయ్యి వెళ్తారు, నువ్వు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు అని కూడా బాగా. మీ డ్రెస్సెస్ చాలా బాగున్నాయండి. లాస్ట్ డే మేడం అన్ని అవుట్ఫిట్లు అన్నీ సెట్ చేసి పంపించింది తను. డిజైనర్ని ఎవరినైనా పెట్టుకున్నారా? తనే మేడం, తనే మొత్తం అంతా చూసుకుంది మేడం. లాస్ట్ నాకు ఫుల్ డీటెయిల్స్ కూడా ఇంకా నేను మాట్లాడలేదు మేడం తనతో. అంటే ఏ వీక్ ఆ వీక్ కాస్ట్యూమ్ పంపించేస్తూ ఉంటారా అండి ఇంటి నుంచి? అవును మేడం. థర్స్డే కానీ ఫ్రైడే కానీ వాళ్ళకి అప్ చెప్పేస్తే మేడం, వాళ్ళు మాకు వస్తుంటాయి మేడం. మాకు వీకెండ్స్ కాస్ట్యూమ్స్ మాకు అవుట్ఫిట్స్ వస్తుంటాయి మేడం. బిగ్ బాస్ లో చాలా హెక్టిక్ గా ఉంటది, తెలియని ప్రెషర్ ఉంటది అని చెప్తారు, నిజమేనా? అంటే ప్రెషర్ అంటే ఎక్కడంటే మేడం, టాస్క్లు కానీ ఆ గేమ్లు కానీ అంటే మనం ఆడాలి అని ఆ ప్రెషర్, ఆ టెన్షన్, అది అటెన్షన్ మేడం. ఆడాలి, ఆ గేమ్స్ ఆడాలి అంతే తప్ప అంత ప్రెషర్ అనేది ఏమీ లేదు మేడం. బిగ్ బాస్ లో ఇది మారిస్తే బాగుంటుంది అని మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారా? మార్చేది ఏమీ లేదు మేడం. ఇంకొంచెం ఇలా చేస్తే బెటర్ గా ఉంటది అని ఏదో ఒక మీ రివ్యూ ఉంటుంది కదా. అదే మేడం, ఈ టాస్క్లు కానీ అంటే మాకు ప్రతిరోజు ఒక టెన్షనే మేడం, ఇవాళ ఏం ట్విస్ట్ పెడతారు అనేది. యాక్చువల్లీ మనకి సండేకి నామినేషన్స్ అయిపోతాయి మేడం, సాటర్డేకి నామినేషన్స్ వస్తాయి. ఇది బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చేవారు. ఈ నామినేషన్ ప్రక్రియ మొత్తం అందరూ నామినేషన్స్ అనేవారు. అమ్మో అందరూ నామినేషన్స్ అని అదో అలాంటి కొన్ని ట్విస్టులకి కొంచెం భయపడేవాడు మేడం. బిగ్ బాస్ నుంచి మీకు ఆఫర్ కాల్ రాగానే మీరు పాత కంటెస్టెంట్స్కి కాల్ చేసి ఫీడ్బ్యాక్ లేదంటే ఎలా ఉండాలి ఏంటి అని కొంత ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా? తెలియక ఎందుకు మేడం, ఒకటి చెప్పారనుకోని ఆ టెన్షన్ ఎందుకు, వద్దు, ఏమీ తెలుసుకోకుండా ప్లేన్గా వెళ్దాం, అక్కడ ఏదైతే అది ఆడగలుగుతా గేమ్ ఆడదాం, లేదంటే ఓకే డ్రాప్ అవుదాం అని నేనేమీ అయితే తెలుసుకోలేదు మేడం. మీ గురించి తెలుసుకోవడం అలాగే బిగ్ బాస్ జర్నీ గురించి కూడా ఇన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీ ద్వారా తెలుసుకోవడం అనేది కూడా నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ శెట్టి గారు. థ్యాంక్ యూ మేడం.